అశోక్ అనుకి యాక్సిడెంట్ చేశాడు. ఆ విషయంలోనే జైలుకెళ్లాడు. కానీ మీరు అను బ్రతికే ఉందని ఆశని వాసుదేవ్కి కల్పించారు. మీరు కావాలనే లేనిది ఉన్నట్టు చెప్పారు. ఆయన అదే నిజం అనుకుని అదే భ్రమలో అను గురించి ఆలోచించి పిచ్చివాడవుతున్నాడు. నిజంగా మా అను బ్రతికే ఉంటే మాకు అప్పగించండి, లేకపోతే లేదని ఆయనకు అర్థమయ్యేలా చెప్పండి. కానీ ఇలా ఆశలు పెంచి మనుషుల్ని చంపటం కరెక్ట్ కాదు మాదేవి గారు. మీకెలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదు. ఎందుకు ఇలా మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారు? చూడండి మీనాక్షి గారు, అను బ్రతికే ఉందని నేను వాసుదేవ్కి చెప్పలేదు. నా మాటల్ని ఆయన వేరే విధంగా ఊహించుకుని అతను పిచ్చివాళ్ల భ్రమలో బ్రతికితే దానికి నేను బాధ్యురాల్ని కాదు. నాకు సంబంధం లేదు. పదే పదే మీరిలా మా ఇంటికొచ్చి గొడవ చేయడం పద్ధతి కాదు. దయచేసి బయటికి వెళ్ళండి. అనవసరంగా గొడవ చేయాల్సిన అవసరం మాకేంటి? మీరు అలా ప్రవర్తించారు కాబట్టి అడగడానికి వచ్చాను. సెక్యూరిటీ మేడం, ఈవిని బయటికి పంపించేయండి. అర్థమైంది ఉమాదేవి గారు. మీకు ఎదుటి మనిషిని అర్థం చేసుకునే శక్తి మాత్రమే కాదు, సంస్కారం కూడా లేదని అర్థమైంది. పైన దేవుడున్నాడు, చూస్తూ ఊరుకోడు. అమ్మా, లాయర్ గారు లైన్లో ఉన్నారు. హలో. సారీ మేడం, శక్తి గారికి బెయిల్ రాలేదు. ఏం చెప్తున్నారు లాయర్ గారు? అవును మేడం, మీరు వెంటనే బయలుదేరండి. చూడు బాబు, రోజురోజుకి నువ్విలా దిగులుతో అను ఆలోచనలతో గడుపుతున్నావు. నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నువ్వలా తాగి రోడ్డు మీద పడిపోతే నిన్న పరిస్థితిలో చూసి కాళ్ళు చేతులు ఆడలేదు బాబు. అవును సార్, అను ఆలోచనతో రోజురోజుకి మీరిలా అయిపోతుంటే చాలా భయంగా ఉంది సార్. నిన్ను రోడ్డు మీద ఆ పరిస్థితిలో చూసి మీనాక్షి కూడా తట్టుకోలేకపోయింది బాబు. చాలా సంతోషం అండి. మీరు బాధ్యత తీసుకుని నన్ను ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. కానీ తను రాకుండా మీతో పంపించిందంటే తన మనసులో నాకున్న గౌరవం, బాధ్యత నాకు అర్థమవుతుంది సార్. నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినా నేను బాధపడేవాణ్ణి కాదు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా నన్ను అంటి ముట్టినట్టు మీతో పంపించిందంటే నాకు బాధగా ఉంది. చూడండి సార్, మరోసారి నన్ను అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా దయచేసి పట్టించుకోవద్దు. నీకు కౌంట్ డౌన్ మొదలైంది వాసుదేవ్. నరకం చూపిస్తాను. యు ఆర్ ఎ సైలెంట్ కిల్లర్. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు వాసుదేవ్. సార్ సార్ భోజనం చేద్దాం రండి సార్. లేదు రవి, నాకు ఆకలిగా లేదు. నువ్వు వెళ్ళి భోంచేయి. రోజురోజుకి మీరు ఎందుకు సార్ ఇలా అవుతున్నారు? మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది సార్. ఎప్పుడు చూసినా అను కోసం వాళ్ళ వెంట పడుతూ, మాటలు పడుతూ, దెబ్బలు తింటూ మీకేం కర్మ సార్? మీరు మునుపటి వాసుదేవులా ఉండుంటే అను ఎప్పుడో మీ దగ్గరకు వచ్చేది సార్. అనుని మర్చిపోలేక మందు కూడా ఎక్కువ తాగుతున్నారు. మీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి సార్. అను లేని ఈ ఆరోగ్యం, ఈ ప్రాణం ఉండి ఏం లాభం రవి?
సార్ జై వచ్చాడు. జై, గుమ్మం దగ్గరే ఆగిపోయావే, లోపలికి రా. రవి గారు, నేను లోపలికి రాను. మాకు కూడా ఆత్మాభిమానాలు పట్టుదల ఉన్నాయి. సీనియర్ నన్ను వాళ్ళ ఇంట్లోకి రావద్దన్నాక నేనెలా వస్తాను? అంత అభిమానం పట్టుదల ఉన్నవాడివి ఎందుకు వచ్చావు? అందుకే లోపలికి రాలేదు కదా, బయటే ఆగిపోయాను. నేనొచ్చింది మీతో కబుర్లు చెప్పడానికో ఈ ఇంట్లోనే ఉండిపోవడానికో కాదు. మరెందుకు వచ్చావు? నేను మీ కను గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటి ఏంటా ముఖ్యమైన విషయం? ఇప్పటికే మీరు అనువుని వెతుకుతూ చాలా ప్రయత్నాలు చేశారు. ఆ మేయర్ గారితో గొడవలు పడ్డారు. మనిషిగా మీరెంత ప్రయత్నం చేసినా దేవుడు సహాయం లేకపోతే అను దొరకదు, తిరిగి మీ ఇంటికి రాదు. చూడుజే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. మనిషి ప్రయత్నానికి దేవుడు ఆశీర్వాదం తోడైతే అను ఎక్కడున్నా తప్పకుండా దొరుకుతుంది. అందుకే ఆంజనేయ స్వామి గుడికెళ్ళి స్వామికి ఆకుపూజ చేయించండి. అను కనిపించాలని మొక్కుకోండి. ఆంజనేయ స్వామి దయ వల్ల అను ఖచ్చితంగా మనకి దొరుకుతుంది. ఈ విషయమే చెప్పి వెళ్దామని వచ్చాను. అను కనిపిస్తుందంటే ఖచ్చితంగా వెళ్ళి ఆకుపూజ చేయిస్తాం. చూడు రవి, నాకు ఇలాంటి వాటిపై నమ్మకాలు లేవు. జై, నువ్వు వెళ్ళొచ్చు. ఇదే మీతో వచ్చిన బాధ. ఆ మొండితనాన్ని వదులుకోమని చెప్తున్నాను. రై, అవును సీనియర్, అను కోసం వెతుకుతూ మీరెన్నో అవమానాలు పడ్డారు. ఒక్కసారి ఇలా చేస్తే తప్పేముంటుంది? అను మీద మీకు నిజంగా ప్రేముంటే గుడికి వెళ్ళండి సీనియర్. అను తిరిగి రావాలన్న కోరిక, ఆశ ఉంటే ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. అను రావడం ఇష్టం లేదంటే వద్దులేండి సీనియర్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. అను నా కూతురు, ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? అలాంటప్పుడు నేను చెప్పినట్టు చేయండి. అను బ్రతికే ఉందని నేను చెప్తే ముందు మీరు నమ్మలేదు, ఆ తర్వాత అదే నిజమని నమ్మారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా అను మీద ప్రేముంటే స్వామివారికి ఆకుపూజ చేయించండి. గుడ్ బై. వామ్మో, చాలా చీకటిగా ఉంది. రోడ్డు మీద ఎవ్వరూ లేరు. ఒక్కడనే ఇంటికి ఎలా వెళ్ళాలి? అవును, నేనెందుకు భయపడ్డాం? నా వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, అతన్ని తలుచుకుంటే నాతో పాటు ఇంటి వరకు వస్తాడు కదా. జై శ్రీరామ్. ఏ భయం లేకుండా నువ్వే నన్ను ఇంటి దాకా తీసుకెళ్ళాలి స్వామి. మీ కొడుకు క్షేమంగా ఉండాలంటే నేను చెప్పే పని మీరు చేయాలి. కాదని మొండికేస్తే నీ కొడుకు కూడా నీ కూతురు దగ్గరికే వెళ్తాడు. నీ కొడుకు నీ కూతుర్ని కలుసుకోక తప్పదు.